అలాగే వస్తాను. ఇంతకు దేని గురించి మాట్లాడాలి? అదేనండి, ఉగాది ఎందుకు జరుపుకుంటారు, ఆ రోజు ఏం చేస్తారు మొదలైనవి. అలాగే వస్తాను, మీరు దయచేయండి. అయ్యో, ఉగాది గురించి నాకు అంత తెలీదే. చిన్నప్పటి నుంచి కాపీ కొట్టేశాం కదా, అందుకే ఇప్పుడు కూడా ఊర్లో తిరిగి కాపీ కొట్టేద్దాం. కానీ ఇక్కడ మొదలు పెట్టాలో? వీరమ్మ వచ్చింది. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం వీరమ్మ, బాగున్నావా? బాగున్నానండి. మరి రేపు ఉగాది కదా, మీరేం చేస్తున్నారు? ఎప్పటిలాగే షడ్రుచుల పచ్చడి తయారు చేస్తాము. షడ్రుచుల అంటే ఏంటి? ఉప్పు, కారము, చింతపండు రసం, బెల్లం, వేప పువ్వు, మామిడి పూత మొదలైనవి కలిపి పచ్చడి తయారు చేస్తాము. ఒక్కొక్క రుచి జీవితంలో మనము అనుభవించే సంఘటనలకు నినాది. మనము జీవితంలో ఎలా అయితే ఎత్తు ఫలాలు, మంచి చెడు, మధుర మరియు చేదు అంటాయో ఈ పచ్చడి రుచులు చూపిస్తాయి. అబ్బో, దీనికి ఎంతుందా? రేపు పచ్చడి రుచి చూడడానికి వస్తాను. అలాగే అండి. మరి పచ్చడి కాకుండా ఇంకేం చేస్తారు ఉగాది రోజు? ఇదిగో ఇక్కడ చిన్న పిల్ల ఉంది, అడిగేద్దాం. ఏం లలిత, బాగున్నావా? బాగున్నా అండి. మరి రేపు ఉగాది కదా, పచ్చడి కాకుండా ఇంకేం చేస్తారు? ఏముందయ్యా, అందరిలాగే పొద్దున్నే లేచి తల స్నానం చేసి కుదిరితే కొత్త బట్టలు కట్టుకొని అమ్మవారు ఇంటి ముందు ముగ్గులతో అలంకరిస్తారు. మరి తర్వాత? మా పిల్లలు అందరూ మామిడి తోరణాలు కట్టడానికి నాన్నకి సహాయం చేస్తాము. అవునా? తర్వాత? మధ్యాహ్నం పిండి వంటలతో తృప్తిగా భోజనం చేసి చక్కగా ఆడుకుంటాము. మరి సాయంత్రం? అమ్మ వాళ్ళు టీవీలో పంచాంగం శ్రవణం వింటుంటే మేము కూడా విని సందేహాలు అడుగుతాము. మరి మీరేం చేస్తారు? మేము కూడా అదే చేస్తాంలే. సరే, ఉంటాను. చిన్నపిల్లైనా అంత ఎక్కువ తెలుసు రోయ్. మరి పంచాంగ శ్రవణం ఏంటో పంతులు గారిని అడుగుతా. అయ్యా సర్పంచ్ గారు, నమస్కారం. నమస్కారం అండి. చేతిలో పుస్తకం ఏంటో? ఏముంది, రేపు ఉగాది కదా, గుడిలో పంచాంగ శ్రవణం ఉంటుందని కొత్త పంచాంగం కొనుక్కొని తీసుకొని వెళ్తున్నాను. అదేంటి, ఎవరికి వాళ్ళు కొనుక్కోలేరా? ప్రస్తుతం పంచాంగాలు చాలా ఇళ్ళల్లో కనిపిస్తాయి, కానీ ఒకప్పుడు కేవలం కొంతమంది పురోహితులకే ఇవి అందుబాటులో ఉండేవి. కాబట్టి ఉగాది రోజున వాటి నుంచి రాబోయే సంవత్సరపు విశేషాలు తెలుసుకునేందుకు అంతా ఒక చోటుకు చేరేవారు. పైగా పంచాంగంలో సామాన్యులకు అర్థం కాని విషయములు ఉండొచ్చు. వాటిని అర్థం చేసుకునేందుకు పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ధార్మిక పరమైన సందేహాలు తీర్చుకోవడానికి పంచాంగ శ్రవణం అవసరం. అలాగా? సరే, పొద్దుపోయింది, రేపు ప్రసంగం ఉంది, ఉంటాను. మర్నాడు ప్రసంగంలో మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, ఉగాది రోజు పొద్దున్నే లేచి కొత్త బట్టలు కట్టుకొని ఉగాది పచ్చడి తిని పంచాంగ శ్రవణాలు వింటారని. మళ్ళీ నేనెందుకు మొదటి నుంచి చెప్పడం? అందరూ రండి రండి, మీరు చప్పట్లు కొట్టచ్చు.